సో ఏంటండి మీరు భయపడిపోయి సాయంత్రం నిన్న ప్రెస్ మీట్ పెట్టుకున్నారా? ఇదేదో మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు, అదే ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసుంటే ప్రజలు 4 ఓట్లు వేసి ఇంకో 4 సీట్లు పెరిగేవి. జనం రాష్ట్రంలో ప్రజలు ఉంటారు, వాళ్ళని మనం పరిపాలించాలి, మన తాడేపల్లి బంగ్లాని కాదు అనే స్పృహ కోల్పోయి 151 నుంచి 11కి దిగిన తర్వాత కూడా మీలో ఆ హ్యాంగ్ ఓవర్ తగ్గల. స్పష్టంగా నేను ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత అనిపించింది. వేరే ప్రపంచంలో రకరకాల భ్రమల్లో నివసించడం, జీవించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యకృత్యం అయిపోయింది. మరి ఆయన కోటంత బలంగా ఉందేమో. మారరా సార్ మీరు? మొదటిగా డబల్9 టీవీ వీక్షకులకు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అందరికీ శుభోదయం. నాకు నిజంగా ఒక పాట గుర్తొస్తాను సార్. అది పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో పాట పాడినారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరేవే, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని పవన్ కళ్యాణ్ గారి మాటలకు అర్థాలే వేరు ఇక్కడ. కానీ ఇక్కడ అనుకుంటున్నారు చంద్రబాబు గారు ఒక మాయా మాంత్రికుడైతే పవన్ కళ్యాణ్ గారు మడత పెట్టి కొట్టే రకం. ఇక్కడ అందరూ అది గమనించాలి. కానీ ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం గా ఉండాలని 10 ఏళ్లుగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే ఇక్కడ లోపల ఆంతర్యం ఏదైనా తెలుసుకున్నారా? ఇంతవరకు బయటకు రాలేదు. అంటే అప్పుడు ఏమని, లోకేష్ గారు సీఎం కాకూడదు అని అర్థం. 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి కావాలంటే ఇంకా లోకేష్ గారికి సీఎం అయ్యే అవకాశాలే కనపడటంలే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆలోచన విధానము, వారి జీవిత ఆశయము నెరవేర్చేటట్టు కనపడటం లేదు. ఇక్కడ ఎంతసేపు ఉన్నా చంద్రబాబు గారి సీఎం ఉండాలి. సార్ చూస్తున్నాము దేశంలోనే ఇంతవరకు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 74 ఏళ్ళు, అంటే 84 ఏళ్ల వరకు సీఎం గా కావాలనుకుంటున్నాడు. ఇంతవరకు దేశ చరిత్రలోనే అంత వయసులో ఉన్నటువంటి ఎక్కువ ఓల్డేజ్ సీఎం గా ఈయన ఏమన్నా గిన్నీస్ బుక్ లో ఎక్కించాలని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏమో నాకు అర్థం కావడం లేదు. ఆ పద్ధతిలో పోతున్నారు అని అనుకుంటున్నా. ఇక్కడ లోకేష్ గారు ఏమో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయన సీఎం కావాలని అనే స్థాయిలో ఆయన పోతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చూస్తే అతనికి సీఎం అయ్యే అవకాశాలే లేకుండా చేసేటట్టు కనపడతా ఉంది. ఇది మనం చూస్తున్నాం. 1999 నుంచి కూడా చంద్రబాబు గారు 10 ఏళ్ళు సీఎం గా ఉండాలని ప్రయత్నం చేస్తున్నా, నేను ఉంటాను అని అంటున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారితో చెప్పిస్తున్నారు. అంటే ఇక్కడ ఏమని అర్థమవుతా ఉందంటే, ఈ నెరవేర్చని సూపర్ 6లు చంద్రబాబు గారు నెరవేర్చలేక, నెరవేరని సూపర్ 12 పవన్ కళ్యాణ్ గారితో చెప్పినట్టు. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎలా చంద్రబాబు గారు చెప్పిన సూపర్ 6లు ఎలా నెరవేరలేదో, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సూపర్ 12 కూడా అలాగే నెరవేరదు అని ప్రజలంతా అభిప్రాయం. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం అదే వచ్చిన హామీలను ఏమిస్తున్నాం, మనం ఏమి చేయలేకపోతున్నాం. దాని ముందు వదిలిపెట్టి ఆయన ఏదో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండాలని అనుకుంటారు. మీరు చేసుకుంటా పోండి, అది ప్రజల నిర్ణయం, ఈవీఎం నిర్ణయం కాదు. వీళ్ళు పోయినసారి ఏం చేశారంటే ఈవీఎం యొక్క నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల నిర్ణయం కాకుండా ఈవీఎంలు ఇచ్చినట్లు ఇప్పుడు ఈవీఎంలు నమ్ముకొనే చెప్పినట్టుంది వీళ్ళు. మనం కూడా అదే 2019లో 2019 కదా సార్, మన జరిగిన ఎలక్షన్స్ లో మ్యాజిక్కే కదా ఉంది. అదే ఆ పోయిన ఎలక్షన్స్ లో ఈవీఎంలు నమ్ముకొని ప్రభుత్వం వచ్చారు. ఈవీఎంలు అవేవో తారుమారు చేశారు. ప్రజలను నమ్ముకొని చెప్పారా? లేదు. ప్రజలను నమ్మినట్టు ప్రజలను నమ్ముకోండి. 10 ఏళ్ళు కాకుంటే 20 ఏళ్ళు వాళ్ళు పాలకపక్షాలు కానీ అన్ని ఆస్వాదిస్తాయి, అన్ని చేస్తాయి. కానీ మీ యొక్క నిర్ణయాన్ని మీరుగా చెప్పద్దండి. కానీ పవన్ కళ్యాణ్ గారి మాటలకు అర్థాలు వేరు. నాకు తెలిసి ఆయన వచ్చే జమిలీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఒక అవహేళనగా ఒక పాచిక